మనందరికీ తెలిసింది శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ వస్తుందని చెప్పి. అదే కడతాల్ మండలంలో ముచ్చెర్ల విలేజ్ దగ్గర ఇటుపక్క మనం మొత్తం ఫార్మాసిటీ వస్తున్నదని చాలాసార్లు మనం చూసాము. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా ఆ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టడం జరిగింది. బట్ గవర్నమెంట్ మారాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అది అక్కడ ఉండట్లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల చాలామంది ఇన్వెస్టర్స్ పానిక్ అవ్వడం అయితే వాస్తవం అండి. సో ఇక్కడ ఇంకా కొంచెం అన్సర్టనిటీ ఉంది. గవర్నమెంట్కి ఇంకా బ్యాక్లాష్ వస్తుందని చెప్పి ఇంకా పూర్తిగా దాన్ని క్యాన్సిల్ చేయకుండా సో కొంత పార్ట్ అయితే ఫార్మసిటీ పెట్టి మిగతా దాంట్లో మనం ఐటీ అండ్ ఆల్సో మెగా టౌన్షిప్స్ బిల్డ్ చేద్దామని చెప్పి అంటున్నారు. సో కొంచెం టైం అయితే పడుతుంది. దాని మీద ఒక క్లారిటీ వచ్చి అక్కడైనా కొంచెం ఆపరేషన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యేసరికి మనకు కొంచెం టైం పడుతుంది. జస్ట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ తర్వాత ఏం జరుగుతుంది అని చూడొచ్చు. బట్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి పోవు. గ్రాడ్యువల్గా ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతుంటాయి. ఇట్ విల్ బి డన్, నాట్ ఇష్యూ.